ఫస్ట్ మనం లాగిన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనకి 2 టైప్స్ ఉన్నాయి. లాగిన్ విత్ పాస్వర్డ్ అండ్ లాగిన్ విత్ ఓటీపీ. లాగిన్ విత్ పాస్వర్డ్ కోసం మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో ఆ ఫోన్ నంబర్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు మీ యొక్క పాస్వర్డ్‌లో ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే లాగిన్ అనే బటన్ ఎనేబుల్ అవుతది. సో, లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. మనం ఇప్పుడు లాగిన్ విత్ ఓటీపీ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం మీరు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‌ని ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ ఉందో ఆ నెంబర్‌కి 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. 6 డిజిట్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ చూపిస్తున్న 1 మినిట్ అనే టైమ్ ఔట్ గనుక అయిపోతే మీకు ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో, రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. ఆ కొత్త ఓటీపీతో మీరు మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. సో, ఇక్కడ వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి. లాగిన్ సక్సెస్‌ఫుల్లీ. మనం ఇప్పుడు మన యొక్క పాస్వర్డ్‌ని మర్చిపోతే ఎలా మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో ఆ ఫోన్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఆ ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనే 2 ఫీల్డ్స్ వస్తాయి. దాంట్లో మీ యొక్క న్యూ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు మీ ప్రీవియస్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తే ఇది ఎర్రర్ చూపిస్తుంది. సో, మీ ప్రీవియస్ పాస్వర్డ్‌కి మ్యాచ్ అవ్వకుండా కొత్త పాస్వర్డ్‌ని మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇది మళ్ళీ లాగిన్ పేజ్‌కొస్తుంది. సో, మీ యొక్క రిజిస్టర్ ఫోన్ నంబర్ అండ్ న్యూ పాస్వర్డ్‌తో మీరు లాగిన్ చేసుకోండి.